వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైసీపీ పనితీరుపై జగన్ సంచలన సర్వే. ఈ సర్వే ఫలితం ఏం చెప్తోంది అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఈ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆల్మోస్ట్ కూటమి ప్రభుత్వం ఏర్పడి రాష్ట్రంలో 2 సంవత్సరాలు పూర్తి కావస్తోంది. నిజానికి అధికారంలో ఉన్నారు అంటే ఒక పార్టీ అధికారంలో ఉంది అంటే ఆబ్వియస్లీ ఆ అధికారంతో వచ్చే కొంత క్వశ్చన్ ఉంటుంది. ఆ అధికార దర్పం, అధికార హోదా ఇవన్నీ ఉంటాయి. కొంత ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, ఆ లెదర్జీ వచ్చేస్తుంది. కానీ వేరే ప్రతిపక్షంలో ఉంటే ఎప్పుడైనా ప్రతిపక్ష పార్టీ మీద జనం ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్షం అంటేనే వాచ్ డాగ్స్ అంటాం. ప్రజల సమస్యలకు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రజల సమస్యలకు కాపలాదారులుగా ఉంటారు కాబట్టి వాళ్ళని వాచ్ డాగ్స్ అంటాం. అయితే ఎప్పుడైనా చూడండి, హ్యూమన్ సైకాలజీ ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అనే దాని మీద చాలా తక్కువగా ఉంటుంది ఇంట్రెస్ట్. ఎందుకంటే ప్రభుత్వం తన పని తాను చేసుకొని పోతూ ఉంటుంది. ఎక్కడో సంక్షేమ పథకాలకు ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు తప్ప ప్రభుత్వం మీద పెద్దగా డిపెండ్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు సమాజంలో. సో వేరే ప్రతిపక్షం అంటే కనీసం మన సమస్యల్ని ఎత్తి చూపుతుంది అన్న హోప్ ఉంటుంది వాళ్ళలో. అందుకే అధికార పార్టీ పనితీరు కంటే ప్రతిపక్ష పార్టీ సమర్థత మీదే ఎక్కువగా జనం ఫోకస్ ఉంటుంది అనమాట. ఎక్కడైనా చూడండి, ప్రతిపక్షం ఏ ఇష్యూ అని హైలైట్ చేసిందంటే అంత వైరల్ అవుతుంది అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో, అధికార పార్టీ చేసిన ఇష్యూస్ కంటే. సో అలా ప్రతిపక్షం మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి జనంలో. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ జగన్మోహన్ రెడ్డి ఈ 2 సంవత్సరాలుగా రీచ్ అయ్యారా అంటే రీచ్ అయ్యారా లేదా అనేది ఆయన కూడా అనుమానం ఉండొచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా ఎక్కువగా ఆయన సర్వేలను నమ్ముకుంటూ ఉంటారు, ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఒరిజినల్ ఫీడ్బ్యాక్ అనేది ఆయన దాకా రాకుండా సజ్జల లాంటి వాళ్ళు అడ్డుపడే సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. 11 సీట్లకు పరిమితం అవుతామని జగన్మోహన్ రెడ్డి కల్లో కూడా ఊహించి ఉండరు పాపం. అలాంటి 11 సీట్లకి అంటే కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని సిచ్యువేషన్కి ఆ పార్టీ పరిమితమైంది. 18 సీట్లు వచ్చి ఉంటే ప్రతిపక్ష నేత హోదా వచ్చి ఉండేది ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోరినట్టు. కానీ అది కూడా రాలేదు. మీరు ప్రతిపక్షానికి కూడా పనికిరారు అని ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ప్రజల్లో తిరిగి ఆ నమ్మకాన్ని బిల్డ్ చేయడం అనేది చాలా కష్టం. అయితే జగన్మోహన్ రెడ్డి చాలా చిన్న ఏజ్ వెన్ కంపేర్డ్ విత్ చంద్రబాబు నాయుడు. ఆయనకి ఈరోజు ఒక హోప్ ఉంది, ఒక ఏదైతే ఆ ఏజ్ ఉంది, ఇంకా మొత్తానికైతే పోరాటం చేద్దామన్న ఒక జీలు ఉండొచ్చు. కానీ దాన్ని సరిగ్గా సరైన లైన్లో పెడుతున్నారా లేదని కూడా జనం ఎప్పుడు మానిటరింగ్ చేస్తానే ఉంటారు. దే ఆర్ వెరీ స్మార్ట్ దెన్ అస్. మనం చెప్పుకుంటున్న రాజకీయ నేతలు, లేకపోతే జర్నలిస్టులు, ఎనలిస్టులు, వీళ్ళ మేధావులు, వీళ్ళందరికంటే చాలా తెలివి వాళ్ళు. వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా ఉంచాలి, ఎక్కడ ఎలా పెట్టాలనేది పర్ఫెక్ట్గా తెలుసు వాళ్ళకి. అందుకే వాళ్ళ క్యాలిక్యులేషన్స్ మనం ఎప్పుడు కూడా అందుకోలేము. వాళ్ళ క్యాలిక్యులేషన్స్ మనం ఎప్పుడు కూడా తక్కువ అంచనా వేయకూడదు. అందుకే ఎప్పుడు కూడా వాళ్ళ ఫోకస్ ఎక్కువ. సో అలాంటి పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి ఈ 2 సంవత్సరాల్లో ప్రతిపక్ష నేతగా సక్సెస్ అయ్యారా లేదా, ప్రతిపక్ష నేతగా ఆయన పనితీరు ఎలా ఉంది, ఇది ఆ పార్టీలో కూడా చాలా సీరియస్ అంశమే, చర్చనీయాంశం అవుతున్న అంశం. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఒక్కడిదే కాదు ఆ పార్టీకి ఆయన అధినేత అయి ఉండొచ్చు. కానీ ఈరోజు ఆయన పార్టీని నమ్ముకొని ఎంతో మంది తమ భవిష్యత్తును పణంగా పెట్టున్నారు. కాంగ్రెస్ దగ్గర నుంచి టీడీపీ దాకా ఎంతో మంది ఆ పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వేసే తప్పటడుగు ఆ పార్టీనే కాదు, ఆ పార్టీని నమ్ముకున్న నేతల్ని, వాళ్ళ భవిష్యత్తును కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. మరి వాళ్ళకు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉండడం సహజమే. నిజానికి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మనం చూస్తే ప్రశాంత్ కిషోర్ ఆయన అధికారంలోకి తీసుకొచ్చి పక్కకు తప్పుకొని బీహార్ రాజకీయాలకు వెళ్ళినా ఆయన తీసుకొచ్చిన టీం ఎవరైతే ఉందో రిషిరాజ్ అనే టీము ఆయన కోసం ఐపాక్ టీం తరహాలో పనిచేస్తూ ఉండేది. అదిగాక ఆరా మస్తాన్ లాంటి వాళ్ళు ఎప్పటికప్పుడు సర్వేలు ఇస్తూ ఉండేవాళ్ళు. అదిగాక ఈయన యాక్సెస్ మై ఇండియా ప్రదీప్ గుప్తాతో కూడా ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటూ ఉండేవాళ్ళు. అది కాక ఇంకా చెవిరెడ్డి లాంటి వాళ్ళకి ఒక సెఫాలజీ టీంని పెట్టుకొని ఎప్పటికప్పుడు అటు టీఆర్ఎస్కి ఏం జరుగుతోంది, బీఆర్ఎస్ పనితీరు ఎలా ఉంది తెలంగాణలోని అంశంతో పాటు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఎలా వెళ్తున్నాయనే అంశాల మీద కూడా చెవిరెడ్డి టీం సర్వే చేస్తూ ఉండేది. ఆ తర్వాత మనం చూస్తే చెవిరెడ్డి టీమే లాస్ట్ లో జగన్మోహన్ ఆ స్థాయిలో నిండా ముంచేసింది. ఈసారి 155 సీట్లు వస్తున్నాయని కూడా ఆ రోజు చెవిరెడ్డి చెప్పడం జరిగింది. జగన్మోహన్ నిజమే అనుకున్నారు, భ్రమల్లో ఉన్నారు ఆ రోజున. సరే, అలాంటి ట్రంప్ అవినాష్ కానీ చెవిరెడ్డి కానీ వీళ్ళు కాక ఇంతమంది సర్వే టీం కాక జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఉన్న ఒక టీం ఎవరు అంటే పూర్తి స్థాయిలో ఆయన ఇంటెలిజెన్స్ టీము. ఇంటెలిజెన్స్ తో కూడా ఎప్పుడు ఆయన సర్వేలు చేయించుకుంటానే ఉండేవాళ్ళు. అయితే ఇక్కడ నాకున్న అనుమానం ఏంటంటే సజ్జల లాంటి వాళ్ళు అటు మంత్రుల్ని, ఇటు ఎమ్మెల్యేలని, కాన్స్టిట్యున్సీలో ఉన్న సమస్యల్ని జగన్మోహన్ రెడ్డి దాకా వెళ్లకుండా వాళ్ళు అడ్డుపడుతూ ఉండేవాళ్ళు ఒక లేయర్ లాగా. మరి ఈ సజ్జల లాంటి వాళ్ళు నిజంగా గ్రౌండ్ రియాలిటీస్ ని జగన్మోహన్ రెడ్డికి అందించారా? గ్రౌండ్ రియాలిటీస్ ఏంటని వీళ్ళు తీసుకొస్తే వాటిని మ్యానిపులేట్ చేసి జగన్మోహన్ రెడ్డికి అసలు ఒరిజినల్ కాపీ ఇవ్వకుండా ఇంకొక కాపీ ఇచ్చే ప్రయత్నం చేస్తారనేది నాకు ఎప్పుడూ ఉన్న అనుమానం. చాలా మంది దాన్ని ఎండార్స్ కూడా చేస్తూ ఉంటారు పార్టీలో. జగన్మోహన్ రెడ్డి తెలియకుండా మేనేజ్ చేశారు అనేది ఇట్స్ ఫ్యాక్ట్ అన్నమాట, ఆ పార్టీని చెప్పుకోవాలి. అలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి 2 ఏళ్ల కాలంలో ఆయన పనితీరు ఎలా ఉందనేది కూడా ఆయన సర్వే చేయించుకున్నారు అనేది నాకున్న సమాచారం. ఎందుకంటే అలా కళ్ళు మూసుకుని ఇలా కళ్ళు తెరిచేలోపు 3 ఏళ్ళు అయిపోతాయి అని చెప్తాను. ఆల్రెడీ 2 ఏళ్ళు అయిపోయినాయి, ఇంకా 3 ఏళ్ళు ఒక్కసారి కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే 3 ఏళ్ళు అయిపోతాయి అని చెప్తా ఉన్నారు. నేను అలా ఇంకొక 6-7 నెలల్లోనే నేను పాదయాత్ర స్టార్ట్ చేస్తాను.
పాదయాత్ర స్టార్ట్ చేస్తే ప్రతిరోజు చంద్రబాబు నాయుడు చుక్కలు చూపిస్తా, సినిమా చూపిస్తా, మనం అధికారంలోకి వచ్చినట్టే అని చెప్తా ఉన్నారు ఆయన. సో పాదయాత్రకి వెళ్లే ముందు పూర్తిగా మగప్ చేసుకోవాల్సిన సందర్భం ఆ పార్టీ. పూర్తిగా కాన్స్టిట్యున్సీలు అన్నింటిలో కూడా చాలా చోట్ల ఆయన సమన్వయకర్తలు నియమిస్తూ ఉన్నారు, చాలా చోట్ల ఇన్ఛార్జీలు అటు ఇటు షఫుల్ చేస్తూ ఉన్నారు ఇంకా 2.5 ఏళ్ళు ముందుగానే. సో ఇది ఒక మంచి ఆ పార్టీ వైపు నుంచి జరుగుతున్న ఒక పాజిటివ్ చర్చ అనుకోవాలి. ఇది జగన్మోహన్ రెడ్డి పార్టీ సంస్థాగత నిర్మాణం మీద ఫోకస్ పెట్టిన తీరు ఎప్పుడు పెట్టలేదు ఆయన, ఇప్పుడు పెడతా ఉన్నారు. సో అది ఒక పాజిటివ్ అంశమేని అనుకోవాలి ఆ పార్టీ వైపు నుంచి. అయితే ఇదే సమయంలో ఆ పార్టీ పనితీరు మీద అసలు ఎలా ఉంది అనేది ఒక చర్చ అయితే జరగాలి. చర్చ జరగాలి అంటే ముందు ఫీడ్బ్యాక్ రావాలి. పాదయాత్రకి వెళ్లే ముందే ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయనేది జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ చేసుకోవాలి ఈ 6-7 నెలల్లోనే. లేకపోతే ఆ పార్టీకి మళ్ళా ఈసారి 11 కూడా వచ్చే అవకాశం ఉండదు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఒక సర్వే చేయించుకున్నారని కూడా చెప్తున్నారు. సో మనకు తెలిసి అయితే మాత్రం మొన్నే చూస్తే మనం ఇండియా టుడే సీ ఓటర్ సర్వే వచ్చింది ఒక 3 నెలల క్రితం. ఇండియా టుడే సీ ఓటర్ సర్వే ఏం చెప్పింది? జగన్మోహన్ రెడ్డి పనితీరు ఈ 18 నెలలుగా ఏం పెరగలేదు, ఆయన పనితీరు పెర్ఫార్మెన్స్ అయితే ఆయనది 0 అని చెప్పేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎంపీ ఎలక్షన్స్ లో ఆయనకి మొన్నటి ఎన్నికల్లో మొత్తమే చూస్తే 3 సీట్లు వచ్చినట్టున్నాయి, ఈసారి అవి కూడా పోతాయని చెప్పేసి తేల్చి చెప్పినట్టుంది ఆ సర్వే. సో ఈసారి జగన్మోహన్ రెడ్డి పెర్ఫార్మ్ 0కి పడిపోతుంది, ఒక ఎంపీని వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పింది. సేమ్ బీఆర్ఎస్ పరిస్థితి కూడా అదే అని చెప్పింది. సో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎక్కడ సర్వే చేయించలేదు, ఏదో ఆయన సంబంధించి ఆయన మనుషులు ఏదో ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు కానీ గ్రౌండ్ రియాలిటీతో అయితే సర్వే చేయించలేదు. అయితే ఇప్పుడు మాత్రం నాకున్న సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి తనకున్న ఒందిమాగోదులతో ఒక సర్వే చేయించారు. చెవిరెడ్డి అండ్ టీంతో పాటు ఇంకో సర్వేని కూడా ఆయన యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తాను కూడా అడిగారు. బట్ పూర్తి స్థాయిలో ఆయన ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదనేది నాకున్న సమాచారం. కానీ బట్ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి తన టీంతోనే ఒక సర్వే అయితే చేయించుకున్నారు. ఆ సర్వేలో జగన్మోహన్ రెడ్డి పనితీరుకు సంబంధించి అయితే మాత్రం గ్రాఫ్ పెరిగింది అని జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడం తప్ప ఎక్కడ గ్రాఫ్ పెరిగిన పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి కనిపించట్లా. ఎందుకు కనిపించట్లేదంటే మెయిన్ జగన్మోహన్ రెడ్డి ఏ అంశాన్ని తీసుకోవడం, దాన్ని మధ్యలో వదిలేయడం, ఏ అంశం మీద అయినా పిలుపునివ్వడం ధర్నాలకు తను దాంట్లో పాల్గొనలేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ పీపీపీ మోడల్ ఆ స్థాయిలో దాన్ని ధర్నాలు చేశారు, నిరసనలు చేశారు, కోటి సంతకాలు సేకరణ చేశారు. వన్స్ దాని వెనుక మోడీ ఉన్నారు, ఇది కేంద్ర ప్రభుత్వం ఎండార్స్ చేస్తుంది ఈ ప్రాజెక్ట్ను, సో ఈ వైబిలిటీ ఫండింగ్ కూడా ఇస్తామని చెప్పిన తర్వాత కేంద్రం ఒకసారిగా దాన్ని కాడి కింద వేడేసినట్టు వదిలేశారు. దాని లాజికల్ ఎండ్ ఉండట్లేదు. అదేవిధంగా చూసినట్లయితే ఇంకొక కీలక అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏ భయాన్ని అయితే జనాన్ని కలిగించారో అదే భయాన్ని జగన్మోహన్ రెడ్డి ఇంకా కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ఒక రప్ప డైలాగులు కానీ, అదేవిధంగా ఎక్కడ పోయినా రక్తాభిషేకాలతో ఫ్లెక్సీలు కానీ, ఎక్కడికి వెళ్ళినా ఆఖరికి శబరిమల వెళ్ళినా కూడా 2.0 గంగమ్మ జాతరల పేరుతో ఫ్లెక్సీలు కానీ. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి మళ్ళా వెనక్కి తీసుకెళ్తా ఉన్నాయి. ఎవరైనా లీడర్ అనేవాడు జనానికి ఒక పాజిటివ్ వైబ్స్ కలిగించాలి కానీ ఆ భయాన్ని కలిగించకూడదు. ఆ భయాన్నే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎండార్స్ చేస్తా మాట్లాడుతూ ఉన్నారు. ఆ పార్టీ బిహేవ్ చేస్తూ ఉంది, ఎక్కడ ఆయన వారించట్లా. పోలీసుల మీదకి కాలెగరేసుకుంటా వెళ్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని సమర్థిస్తూ ఉన్నారు. మీ అంతు తేలుస్తాం, మీ బట్టలు తీస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి దానికి విజువల్ చేయిస్తూ ఉన్నారు. అందుకే దాన్ని ఎవరు కూడా అంత యాక్సెప్టెన్సీ తీసుకోదు సమాజం. అంతేకాదు ఇంకొక కీలక అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో ఆయన వ్యూహాలను జనంలోకి తీసుకెళ్లే వాళ్ళు, ఆ వ్యూహాలను పూర్తి స్థాయిలో జనంలో చొచ్చుకుపోయేలాగా తీసుకెళ్లే వాళ్ళు ఎవరు లేరు. గతంగా వేమిరెడ్డి లాంటి వాళ్ళు అండగా నిలబడితే వేమిరెడ్డి, మేకపాటి లాంటి వాళ్ళు, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు స్ట్రాటజీస్ వర్కౌట్ చేసేవాళ్ళు. ఈ రోజు అలాంటి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గర లేరు. ల్యాక్ ఆఫ్ పీపుల్, ల్యాక్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ అనుకోవాలి. ఒక జీవిడి కృష్ణమోహన్ ఎంత పద్ధతిగా స్క్రిప్ట్ రాసేవాడు, ఆయన లేడు ఈ రోజున. అదేవిధంగా చూస్తే ఒక మూర్తి గారు, ఒక ప్రియదర్శి రామ్, ఆ టీంలో ఆయన మీడియా టీంలో ఎవరు కూడా లేరు ఈ రోజున. సో ఆ ల్యాక్ ఆఫ్ ఇంటలెక్చువల్స్ అనేది కనిపిస్తూ ఉంది జగన్మోహన్ రెడ్డి టీంలో. సో అందుకే ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు ప్రెస్ మీట్లోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి. సబ్జెక్ట్ మీద ఒక 5 నిమిషాలు మాట్లాడతారు, అది నవ్వులు పాలయ్యే విధంగా చివరిలో ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తారు. వీటన్నిటికంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా డ్యామేజ్ చేస్తున్న అంశం ఏంటంటే ఆ పార్టీ సోషల్ మీడియా. ఆ పార్టీ సోషల్ మీడియా తరఫున ఓవర్ యాక్షన్ చేస్తున్న వాళ్ళు మొత్తాన్ని ప్రభుత్వం అరెస్టులు చేస్తా ఉన్నా, ఇంకా చాలా దారుణంగా ఆ పార్టీ సోషల్ మీడియాని నడిపిస్తూ ఉన్నారు కొంతమంది. మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర అసలు ఆ మానిటరింగ్ ఉందా లేదా నాకైతే తెలియట్లేదు. రాజధాని అలాంటి అంశాల్లో ఒక విధానపరమైన నిర్ణయం ఉండాలి, ఆ నిర్ణయం లోపించింది జగన్మోహన్ రెడ్డి దగ్గర. అమరావతికి ఇంకా ఎక్కువ ల్యాండ్ కావాలి, అక్కడి నుంచి అమరావతి నుంచి కేసులు వేసి వ్యతిరేకించాలి, అక్కడి నుంచి అమరావతి రాజధాని, అక్కడి నుంచి మళ్ళీ అధికారంలోకి వచ్చాక 3 రాజధానులు అమరావతిని తొక్కి అవతల పడేయాలి. ఆ తర్వాత మళ్ళీ అధికారం కోల్పోయిన తర్వాత అమరావతి రివర్ బెడ్ లో కడుతున్నారు. ఒకవైపు 3 పంటలు పండుతాయంటారు, ఒకవైపు రివర్ బెడ్ లో ఉందంటారు. 3 పంటలు పండుతా ఉంటే రివర్ బెడ్లో ఎలా ఉంది, మునిగిపోలా పోతుంది వర్షాలు వచ్చినప్పుడు. అంతమంది జనం అక్కడ ఎలా నివసిస్తూ ఉన్నారు ఇన్ని సంవత్సరాల నుంచి. సరే అది వేసల రాజధాని. సో ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు దాని ప్లేస్లో మళ్ళీ మావిగన్ వచ్చింది, ఒకవైపు రాజముద్ర పడతా ఉంటాయి. ఇది ఒక విధానపరమైన నిర్ణయం. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డికి అసలు మార్కులు పడట్లా. 1-2 అంశాల్లో కీలకంగా ఆయన ఫైట్ చేశారనుకుంటే అవన్నీ కూడా రివర్స్లో తీసుకెళ్ళినాయి మావిగన్ అనే అంశం జగన్మోహన్ రెడ్డిని.
ఇదే సర్వేలో మెయిన్గా జగన్మోహన్ రెడ్డి చేయించిన సర్వే ఇదే, రాష్ట్ర రాజధాని అంశంలో. ఇది చాలా డ్యామేజ్ చేస్తుంది ఆ పార్టీని. చూస్తే రాయలసీమ మేధావుల పేరుతోనో ఆ పార్టీ నేతల పేరుతోనో సీమ డబ్బులన్నీ తీసుకొచ్చి అమరావతికి పెడుతున్నారంటూ కూడా రెచ్చగొట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ పేపర్లో హెడ్లైన్స్తో వస్తున్నాయి, బ్యాన్ ఐటమ్స్ వస్తున్నాయి. అంటేనే జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో డ్యామేజ్ అయిందని అర్థం, మావిగన్ విషయంలో. సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి నిజంగానే డ్యామేజ్ చేస్తున్నాయి. ఒక కోపన్ ఇష్యూ ఉంది. ఆ వల్లి దగ్గరికి లోకేష్ ఇప్పటిదాకా ఇంకా వెళ్ళలేదు, కానీ ఆయన ప్రకటన చేశారు, నేను వచ్చి మమ్మల్ని కలుస్తాను అని చెప్పి. నిజానికి ఆ ఇష్యూని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఓన్ చేసుకోవాలి. అది ఓన్ చేసుకోలేకపోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. పునర్వికాంశం ఒక మెసేజ్ ఎప్పుడైనా సోషల్ మీడియాలో వచ్చినప్పుడు ప్రతిపక్ష నేతగా ముందు అలర్ట్గా ఉండాల్సిన జగన్మోహన్ రెడ్డి, కానీ లోకేష్ అమ్మాయిని ఓన్ చేసుకుని హాస్పిటల్ కూడా వెళ్ళి తానే స్వయంగా 6 కోట్లు డబ్బులు పెట్టుకుని అమ్మాయి ఆ పాపకి ఇంజక్షన్ చేయించిన పరిస్థితి, పునర్జన్మ ఇచ్చిన పరిస్థితి. ఇలాంటి విషయాలన్నింటిలో జగన్మోహన్ రెడ్డి వెనకే పడతా ఉన్నారు. ఈరోజు సోషల్ మీడియా ఇంకా ఎందుకు వెనక పడతా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి తరఫున అంత అగ్రెసివ్గా వెళ్లే వాళ్ళని మాక్సిమం అధికార పార్టీ అరెస్ట్ చేసింది. సో ఆ స్థాయిలో మిగతా వాళ్ళు భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక ఆ నేతల ఓవర్ యాక్షన్ జనం తీసుకోలేకపోతా ఉన్నారు. ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి పెర్ఫార్మెన్స్ ఈ 2 ఏళ్లుగా పూర్ పెర్ఫార్మెన్సే. జగన్మోహన్ రెడ్డి పెర్ఫార్మెన్స్ పెరగలేదు అనేది అక్కడ సర్వే రిపోర్టు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆయన టీం మాత్రం మేమే అధికారంలోకి వస్తాం, చంద్రబాబు పని అయిపోయిందని ఉల్టా ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఒకే ఒక పాజిటివ్ అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన ఈ 2 ఏళ్లలో హైలైట్ చేసిన అంశం రైతులు యూరియా కొరత అంశం. నిజంగానే కొన్ని చోట్ల యూరియా కొరత ఉంది, కొన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి హైలైట్ చేసే రైతులు పోరుబాటా పెడుతూ. కానీ ఎక్కడ ఈయన పాల్గొన్నాడు ధర్నాల్లో. అదే ఒక పార్టీ అధినేత వచ్చి ఆ ధర్నాల్లో ఆ నిరసనలో కూర్చుంటే రాష్ట్రం అంతా ఏ స్థాయిలో చర్చ జరుగుతుంది, కానీ జగన్మోహన్ రెడ్డి అది చేయడు, అసెంబ్లీకి వెళ్ళడు. అది ఎప్పుడు డ్యామేజింగ్ అంశమే. ప్రెస్ మీట్లో 3 గంటలు మాట్లాడే బదులు అసెంబ్లీలో 5 నిమిషాలు మాట్లాడితే ప్రపంచం మొత్తం చూస్తుంది. అది ఆయనకు ఒక పెద్ద డ్యామేజింగ్ అంశమే. ఇవన్నీ ఇలాగ పెట్టుకొని డ్యామేజ్ తనకు జరుగుతూ ఉంటే ఆఖరికి తను చేయించుకున్న సర్వేల్లో కూడా ఇదే రిపోర్ట్ వస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పాదయాత్ర అంటా ఉన్నారు. ఇవన్నీ ఆయన క్యాడర్ కూడా నిలదీసే పరిస్థితి ఉంటుంది చూడండి మీరు, వీటిని తీసుకొని వెళ్తే జనంలోకి. సో మరి ఆ సర్వే పూర్తి స్థాయిలో మారి జగన్మోహన్ రెడ్డి కొంత పాజిటివిటీ కలగాలి అంటే జగన్మోహన్ రెడ్డి తన సొంత టీంకి కాదు సర్వేలకు ఇవ్వాల్సింది. ఎక్కడి నుంచైనా ఒక కొత్త టీంని తెచ్చుకొని ఉన్నది సర్వే చేయించుకుంటేనే జగన్మోహన్ రెడ్డి పనితీరు మెరుగుపడిందా లేదా జగన్మోహన్ రెడ్డికి అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.